అయ్య బాబోయ్! మబ్బులన్నీ మా ఇంటి వైపు పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంటే మా వాళ్ళేమో నా మీద పడ్డారు. దేనికోసం అనుకుంటున్నారా? ఉల్లి పకోడీ కోసం అండి. చూడండి కేజీ ఉల్లిపాయలు తరిగేసాను. అర టీ స్పూను పసుపు, ఒక స్పూన్ కారం వేసాను, ఒక స్పూన్ ఉప్పు వేసేసాను. బాగా నీరు బయటకు వచ్చేంత వరకు పిసికేసానండి. పచ్చిమిరపకాయలు మాత్రం 6 వేసానండి చిన్న చిన్నగా తరిగి. సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. సో తర్వాత ఏం చేశానంటే 4 స్పూన్లు శనగపిండి ఇందులో జల్లేసాను. అలాగే 2 స్పూన్లు వరిపిండి జల్లాను. అలాగే ఒక స్పూన్ ఏమో కార్న్‌ఫ్లవర్ వేసేసాను. అవన్నీ కూడా బాగా కలిపేసిన తర్వాత ఆయిల్ పెట్టి బాగా ఆయిల్ వేడెక్కగానే వేసేసి మళ్ళీ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాల పాటు చక్కగా కలుపుతూ వేపుకున్నాను అనమాట. చక్కగా కరకరలాడంగానే వీటిని తీసి ప్లేట్లో వేసేసి ఇచ్చేస్తున్నాను. నేను వంటగదిలో ఉండి వేస్తానే ఉన్నాను, మా వాళ్ళు తింటానే ఉన్నారండి. ఈ ఉల్లిపాయలన్నీ అయిపోయినాయి కానీ ఇక్కడ వర్షం మాత్రం ఆగలేదు. మా వాళ్ళేమో ఇప్పుడే అయిపోయినాయా ఇంకా ఏదన్నా అంటున్నారు. ఈ స్కూల్స్ ఎప్పుడు మొదలైపోతాయో దేవుడో.